ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈ రోజు దేవుని వాగ్దానం. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభాది వందనాలు చెల్లించుకుంటున్నా. ఈ రోజు దేవుడిచ్చే వాగ్దానం కొరకు ప్రార్థించుకుందామా? మరి ఎంతమంది అయితే ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం ఇంటారు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ప్రతిరోజు దేవుడు ఎంతగానో మనం బలపరుస్తూ స్థిరపరుస్తూ ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మరి నిజంగా మీరు అందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించాలని, ఆశ్చర్యం జరిగించాలని, ప్రతి చీకటి శక్తులు అంధకార శక్తుల నుంచి దేవుడు విడిపించాలని, శాంతి సమాధానం నెమ్మది కలిగి చేయాలని కోరుకుంటా ఉన్నాను. మరి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడే మాట కొరకు ప్రార్థించుకుందామా? స్తోత్రం పరిశుద్ధాత్ముడ యేసుప్రభు వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. హల్లెలూయా. ఈ రోజు దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే కీర్తనలో 103:4 చూడండి, దేవుడు సెలవిస్తా ఉన్నాడు, సమాధి నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. హల్లెలూయా. చూడండి ఏమంటుండండి, విమోచించుచున్నాను, కరుణా కటాక్షం నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. హల్లెలూయా. చూడండి, దేవుడు నిజంగా మన జీవితంలో మన కుటుంబంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించే దేవుడు అండి. ఈరోజు ఆయన నీ ప్రాణమును అంటే సమాధి నుండి విమోచించి ఆయన ఒక కృపతో ఆయన కరుణ గల నిన్ను కదండి కరుణ కటాక్షము నీ మీద చూపించడమే కాకుండా నీకు ఒక కిరీటాన్ని దేవుడు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. మరి నిజంగా ఈరోజు దేవుడు మనను ఒక ఉన్నతమైన స్థితిని పెట్టాలని కోరుకుంటున్నాను. ఈరోజు నిన్ను చాలా మంది పడగొట్టాలనుకుంటున్నారేమో కదండి, చాలా మంది మరి నిన్ను హేళన చేస్తున్నారేమో, అవమానిస్తున్నారేమో, దేనికి పనికి రావు, వేస్ట్ గా ఉన్నావు అని చెప్పేసి అనేకులు నీతో అంటున్నారేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడేది ఏంటంటే, మరి నిన్ను ఏ పరిస్థితులైనా పడగొట్టే స్థితిలో నీకు ఉన్నాయేమో కదండి, అవి ఎంత లోతుగా ఉండండి, కానీ దేవుని యొక్క కృప మనపై ఉంటే మనము దేవుడు ఒక ఉన్నత పొజిషన్ లో కదండి ఒక రెస్పెక్ట్ఫుల్ గా మనం నిలబెట్టబోతున్నాండి. కాబట్టి ఈ రోజు దేవునితో మాట్లాడుతా ఉన్న ప్రియ సహోదరులారా, ఈ వాక్యం నీకు ఏం తెలియచేస్తుందంటే, చూడండి దావీదు కూడా ఒక గొప్ప సత్యాన్ని మనకు తెలియచేస్తా ఉన్నాడు. అంటే కీర్తనలు దావీదు ద్వారానే మనకు తెలియచేయబడుతుంది. కాబట్టి మరి ఆ దావీదు సత్యాన్ని తెలియచేస్తున్నాయి ఏమంటే, మన జీవితంలో కొన్నిసార్లు సమాధి లాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి కదండి. హల్లెలూయా. మరి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉంటాం. ఆ పరిస్థితులు మనల్ని ఏం చేస్తూ ఉంటాయంట, మరి సమాధిలో తీసుకుపోయి, అంటే ఇంకా నాకెందుకు, నాకు బ్రతుకు, ఇంకా నేను చనిపోతే బాగుండు, ఇంకా నా సమాధిలోకి నా బాడీ వెళ్ళిపోతే బాగుండు అన్నట్టు ఫీల్ అవుతా ఉంటాం కదంటే మన పరిస్థితులను చూసి. ఈరోజు నీ కుటుంబంలో కూడా నీ ఇంట్లో కూడా అనేక సమస్యలు, అనేక నిందలు, అనేక అవమానాలు వస్తున్నాయేమో. అయితే కాదండి, ఈరోజు నా సమాధిలో పోవాలి అంటే అలాంటి పరిస్థితులు అంటే అలాంటి ఆలోచనలు అంటే చూడండి, నిరాశ ఉండొచ్చు, విఫలమైపోయినవేమో కదండి, లేకపోతే నీకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయేమో ఈరోజు, లేకపోతే మరి ఆర్థిక నుంచి ఆ పరిస్థితులన్నిటి నుంచి ఏమవుతుందండి, మరి అంటే నిన్ను ఎదగకుండా, జీవింప చేయకుండా, నీ ఆలోచనలో కావచ్చు, నీ ప్రవర్తనలో కావచ్చు, నీ క్యారెక్టర్లో కావచ్చు, ప్రతి విషయంలో నేను ఇబ్బంది పరుస్తూ ఉన్నదేమో కదండి. కానీ దేవుడి వాక్యం చెప్పేది ఏంటి తెలుసా అండి, ఆయన నీ ప్రాణమును సమాధి నుంచి విడిపించబోతున్నాడు, అంటే విమోచించబోతున్నాడు. హల్లెలూయా. నిజంగా ఈ లోతు పడిపోయినవేమో కదండి, గుంతలో పడిపోయావేమో ఈరోజు కదండి, ఆ లోతులో ఉండిపోయావేమో, దేవుడు అక్కడ నుండి మిమ్మల్ని బయటికి లేవనెత్తేవాడు. హల్లెలూయా. నువ్వు పడిన గుంటల నుంచి, ఆ లోతు నుంచే దేవుడు కరుణ చూపించగల దేవుడు అండి. ఈరోజు దేవుని కార్యాలు మనకి రెండు రకాలుగా దేవుడు చూపిస్తా ఉన్నాడు కదండి. ఒకటి విమోచన, రెండు కిరీటం కదండి. హల్లెలూయా. చూడండి, విమోచన అంటే దేవుడు కష్టాల నుండి మనను గోతులు పడేయడండి. ఆ గోతుల నుంచి లేవనెత్తేవాడు, అంటే వదిలిపెట్టేవాడు కాదు, విడిచిపెట్టేవాడు కాదండి. నిన్ను ఇక్కడ నుండి దేవుడు అక్కడ నుండి అంటే పడ్డ గుంతల లోతుల నుండి దేవుడు నిన్ను బయటికి లేవనెత్తేవాడు. ఆయన నీ స్థితి నుండి ఆయన మిమ్మల్ని ఏం చేయబోతుందండి, లేపబోతున్నాడు. కాబట్టి మొదటిగా దేవుడు నీకు సహాయం చేయాలని కోరుకుంటున్నాడు. రెండవది, దేవుడు నీకు కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. కేవలము మనము అంటే పడిన గుంటలో పడేసి బయటికి తీయడమే కాకుండా రెండవదిగా దేవుని ఒక కిరీటము ఇవ్వబోతున్నాడు. అంటే కృపతో కదండి, దేవుని ఒక కరుణతో, ఒక రెస్పెక్ట్ఫుల్ గా మిమ్మల్ని ఏం చేయబోతుందండి, అందరి ఎదుట తలగా నియమించబోతున్నా. అంటే కిరీటానికి సాదృశ్యం కదండి. మనకి ఆయన ఒక కృప, ఆయన ఒక కరుణ మన మీద ఉంది కదండి. కాబట్టి ఈ రోజు నువ్వు దేని విషయంలో చింతిస్తున్నావు, దేని విషయంలో బాధపడుతున్నావు, దేని విషయంలో కృంగిపోతున్నావు, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు
ప్రస్తుతం బాధలు అంటే సమాధి అంటే ఏం తెలుసా అండి, నిరాశలో ఉన్నావేమో, లేకపోతే బాధలో ఉన్నావేమో, లేకపోతే ఒంటరిగా అనిపిస్తుందేమో, లేకపోతే కృంగిపోతున్నావేమో, నలిగిపోతున్నావేమో, వేదన చెందుతున్న ఆ పరిస్థితి నుంచి బయటికి రాలేని స్థితిలోనూ ఉన్నావేమో. అయితే దేవుడు ఈ రోజు నీకు సెలవిస్తా ఉన్నాడు ఏమనంటే, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు మిమ్మల్ని నేను నువ్వు పడిన గుంతల నుంచి నేను బయటికి తీయబోతున్నాను, నిన్ను ఒక ఉన్నత పొజిషన్ లో అంటే మంచి ఉన్నత స్థానంలో నేను నిలబెట్టబోతున్నాను, నీకు ఒక రెస్పెక్ట్ రాబోతుంది, ఒక విలువ పెరగబోతుంది, నీకు ఒక అధికారం ఇవ్వబోతున్నాను అని చెప్పేసి దేవుడు సెలవిస్తా ఉన్నాడండి. ఈ రోజు ప్రభు నిన్ను స్థితి నుంచి లేవనెత్తాలని కోరుతా ఉన్నాడు. కాబట్టి ఈ రోజు ప్రార్థించుకోండి. ఎంతమంది అయితే ఈ వాగ్దానం వింటున్నారో, అవునేసే ఈ రోజు నా స్థితి నుంచి నువ్వు పైకి లేవనెత్తబోతున్నావా అని చెప్పేసి నమ్ముతున్నావా? దేవుడు నీ పడిన గుంటల నుంచి నేను లేపబోతున్నా నమ్ముతున్నావా? అయితే కామెంట్ సెక్షన్ ఆమెన్ సెలవివ్వండి. మరి ఎప్పుడైతే దేవుని అడుగుతారు, దేవా నీ కృప నాకు ఇవ్వండి యేసుప్రభ, నిజంగా దేవా మరి నేను నీ కృతజ్ఞతలు చెప్పేవాడిగా, మరి నువ్వు చేసే కార్యాలకి నేను వందనాలు చెప్పే విధముగా నన్ను తయారు చేయండి యేసుప్రభ అని చెప్పేసి మీరు చూస్తుండగానే మీ జీవితంలో మరి నమ్ముతే మార్పు మొదలవబోతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు కాపాడడమే మాత్రమే కాకుండా నిన్ను ఒక ఉన్నతమైన పొజిషన్ లో నీకు ఒక విలువ తెచ్చే విధంగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరు, ఈ రోజు దేవుడు నీ జీవితంలో అనేక మార్పులు కలగ చేయాలని కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి నీ పరిస్థితులు దేవుడు మార్చబోతుంది, నీ స్థితిగతులను దేవుడు మార్చబోతుండో. ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశించునుగా. కామెంట్ మరి ప్రార్థించుకుందామా? ఎంతమంది అయితే వాగ్దానం చూస్తున్నారో, మీ రిక్వెస్ట్ ఏదైతే ఉందో ప్రతిరోజు మీరు రిక్వెస్ట్ తెలియపరుస్తున్న మీ అందరి కొరకు ప్రార్థిస్తా ఉన్నానండి. చాలా మంది మ్యారేజ్ కొరకు మెసేజ్ పెడతా ఉన్నారు, జాబ్ కొరకు, మరి లైఫ్ కొరకు, మీ ఫ్యూచర్ కొరకు, మీ పిల్లల ఎగ్జామ్స్ కొరకు, మరి ప్రతి విషయంలో మీరు కామెంట్ సెక్షన్లో రిక్వెస్ట్ తెలియపరుస్తాను. ప్రతిరోజు మీ వాగ్దానంలో మీ రిక్వెస్ట్ చదివి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ఖచ్చితంగా మీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించే దేవుడు. ఈరోజు నమ్మితే దేవుడిని నిలబెట్టబోతున్న ఈ వాగ్దానం కొరకు ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధాత్ముడ యేసుప్రభు. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం, ఆశ్చర్య, మేలు జరిగించండి. ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడుదల కలుగునుగా కైసా. ప్రతి క్షోధన వేదన కొట్టివేసేసా. ప్రతి మంత్రాలు, చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడుదల కలుగునుగా కైసే ప్రభా. ఈ రోజు ఎంతమంది వాగ్దానం వింటున్నారు వేసే, వారి జీవితంలో మార్పులు కలిగచేనేసా. నేను దేవాని యొక్క కరుణ, దేవా మన యొక్క జాలి, నీ కృప అన్నిటిని చూపించండి యేసుప్రభ. మీరే సహాయం చేయండి. నేను మీరు నిలబెట్టండి యేసుప్రభ. పడిన గుంత నుంచి లేవనెత్తు వాడు నువ్వు యేసుప్రభ. ఈరోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకునే సంవత్సరం అంతా వాళ్ళు బ్లెస్ చేయండి, దీవించండి, ఆశీర్వదించండి యేసుప్రభ. వారి సమస్యలు, బంధకాలన్నీ యేసు నామములో తొలగిపోనుగా యేసుప్రభ. మీరే కార్యం చేయండి, అద్భుతం చేయండి యేసుప్రభ. ఈ రోజు నేను సంవత్సరం అంతా బ్లెస్ చేయండి, దీవించండి, ఆశీర్వించండి. గర్భఫలంలో గర్భాలు తెరవబడును గాక దేవా. భార్య భర్త సమస్యలు, కోర్టు కేసు నుంచి అన్నిటి నుంచి విడుదల కలుగును గాక యేసుప్రభ. ఎంతమంది ఎగ్జామ్స్ రాశారో, ప్రిపేర్ అవుతున్నారు, అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని మంచి కాలేజ్లో ప్రతి ఒక్క బిడ్డకు సీట్ వచ్చేటకు సహాయం దయచండి, అద్భుతం జరిగించండి. జాబ్ దయచండి, ప్రమోషన్ వెయిట్ చేసిన ప్రమోషన్స్ దయచండి, గవర్నమెంట్ జాబ్స్ వెయిట్ చేసిన గవర్నమెంట్ జాబ్స్ దయచండి యేసుప్రభ. లైఫ్ సెటిల్ దయచండి, జాబ్ దయచండి. ఇంకా ఎవరు దేని కొరకు అయితే ప్రార్థిస్తున్నారు అన్నిటి కొరకు మీరు కార్యం జరిగించండి. మ్యారేజ్ కానీ మ్యారేజ్ ఒకటి సహాయం చేయండి. హృదయపంలో తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోండి యేసుప్రభ. వ్యవసాయం చేసే వారిని, నేను బిజినెస్ చేసిన వారు, రాకపోకల ప్రయాణంలో అబ్రోడ్ వెళ్తున్న వారిని యేసుప్రభ, ఉన్న వారిని దేవా, తల్లిగా, తండ్రిగా, భర్తగా, పిల్లలుగా మీ తోడుని నడిపించి ప్రతి విషయంలో కార్యం చేయండి. ప్రతి కుటుంబంలో రక్షణ భాగ్యం దయచేసి వారి జీవితంలో గొప్ప మేలు, గొప్ప అద్భుతాన్ని జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్